వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హరీష్ రావు క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందే దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు హరీష్ రావు. ఆయన పోరాట తీరు అప్పట్లో అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. తెలంగాణ గొంతును బలంగా వినిపించిన వారిలో హరీష్ రావు కూడా ఒకరు. ఆయన సారథ్యంలోనే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా గులాబీ పార్టీ దూసుకుపోయింది. కేటీఆర్ కంటే కూడా ఎక్కువగా అప్పట్లో హరీష్ రావు హైలైట్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు పార్టీలో హరీష్ రావుకు బాగా ఫ్రీడమ్ ఉండేది. అందుకే హరీష్ రావు కూడా తన సత్తా ఏంటో చూపించారు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కు తన ప్రశ్నలు మాటలతో సవాల్ విసిరి అప్పట్లో మీడియాలో ప్రధానంగా నిలిచేవాడు. దాంతో ఆయనకు అప్పట్లో మాస్ లీడర్ అనే పేరు వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీలో హరీష్ రావుకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తుంది. హరీష్ రావు ప్రభుత్వ పరంగా ఏ హామీ కూడా ఇవ్వలేకపోయేవారు. కేవలం తనకు కేటాయించిన శాఖ పరిధి దాటి వెళ్లే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ప్రభుత్వ పరంగా ఏ హామీ ఇవ్వాలన్నా సరే అప్పుడు కేసీఆర్, కేటీఆర్ మాత్రమే ఇచ్చేవారు. ఇక రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కేవలం సిద్దిపేటకు మాత్రమే పరిమితం అయిపోయే స్థాయికి వచ్చింది పరిస్థితి. అసలు ప్రభుత్వం మొత్తం కేటీఆర్ చేతుల మీదుగా నడిచింది. ఏ శాఖలో ఏ సమస్య తీరాలన్నా సరే కేటీఆర్ ను కావాల్సిందంటూ అన్నట్లు పరిస్థితి తయారైంది. అందుకే కేటీఆర్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవారు. అప్పట్లో హరీష్ రావు ఎక్కడ కనిపించకుండా పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. దాంతో మళ్ళీ హరీష్ రావుకు ఫ్రీడమ్ వచ్చింది. పార్టీ కోసం ఇప్పుడు ఆయన పోరాడుతున్న తీరు మామూలుగా లేదు. మొన్న అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ తరపున బలంగా వాయిస్ వినిపించింది హరీష్ రావు మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ మీద తన పదునైన మాటలతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు హరీష్ రావు. అంటే ప్రతిపక్షంలో ఉంటేనే హరీష్ రావు గుర్తుకొస్తాడా అంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పక్కన పెట్టేయడం, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఆయన్ను ముందుకు తోయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.